సో మొత్తానికి అట్లా ఫ్రెండ్స్ సహకారంతో మొదలు మెయిన్ నా ఫ్రెండ్స్. తర్వాత ఎప్పుడన్నా దాసరితో విభేదాలు వచ్చాయి మీకు? మా గురుతో ఏనాడు నాకు విభేదాలు రాలేదండి. మా గురుగారితో ఏనాడు నాకు విభేదాలు రాలేదు. ఒకే ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, అప్పటికి నా సినిమాలు దండోరా, ఎర్రసైన్యం, చీమల దండు మామూలు హిట్స్ కదండి. మీరు అనుకునే సుకాడు మెగాస్టార్స్ అనేవారు ఎవరైతే ఉన్నారో, సూపర్ స్టార్స్, వాళ్ళతో పాటు ఈక్వల్ అండి కలెక్షన్స్, దెబ్బ దెబ్బ. అలాంటి దశలో ఇంకా మామూలు గ్రోత్ కదండి, మామూలు విజయం కాదు అది. ఆ ఇండస్ట్రీ మొత్తం నా వైపు వచ్చేసిందండి. మొత్తం ఇండస్ట్రీలో మొత్తం అందరూ కూడా ఎర్ర సినిమా తీయడం మొదలు పెట్టారండి. ఆ ఎర్రసైన్యం, చీమల దండు, దండోరా దెబ్బకండి. ఆ దశలో మా గురువు గారు నన్ను పీపుల్ స్టార్ కూడా అన్నారండి. అలా ఉంచండి. సో మా గురువు గారు ఒరే మన సినిమా చేద్దామంటే, మా గురువు గారు నేను ఒరే రక్ష చేశానండి. అది చేసినప్పుడు చిన్న తారాలతో దాసరి సాధించిన విజయం అన్నారండి మా గురుగారు. నేను హట్ అయ్యా. నేను మీ శిష్యుడిని, నేను స్టార్ అయ్యాను కాబట్టి ఇవాళ మీకు సినిమా చేస్తున్నాను, మీరే నన్ను పీపుల్ స్టార్ అన్నారు, మళ్ళీ నన్ను చిన్న తార అంటారండి. నా హం దెబ్బతింది సార్, ఇది మీ ధర్మం కాదు అని అక్కడ అభిప్రాయపడేవాడు. మా గురువుకి నాకు రామాయణ యుద్ధాలు జరుగుతాయండి. రామాయణ యుద్ధాలు జరుగుతుంటే గురారు ఎస్. అయితే మా గురువే కాబట్టి దండం పెట్టాను. ఆయన యాక్సెప్ట్ చేసి సారీ అన్నారండి. నన్ను అక్కడ నాగేశ్వరరావు అలాగ అనలేదురా, రామారావు అలాగ అనలేదు, మోహన్ బాబు అనలేదు, నువ్వు నన్ను ప్రశ్నించేవరా, సారీ అని ఫోన్ పెట్టేశారండి. మనసులో పెట్టుకోలేదా? పెట్టుకుంటే ఇప్పుడు ఇవాళ మళ్ళీ మా గురుగారి దగ్గర ఇంత చెప్పుకుంటాను నేను. చెప్పి అప్పుడు నేను అన్నానండి, సార్ నాగేశ్వరరావు గారు, రామారావు గారు, మోహన్ బాబు గారు వాళ్ళు ఫీల్ అయిపోవడంలో పెద్ద ఇదేమీ లేదండి. నేను జూనియర్ ఆర్టిస్ట్ వచ్చానండి, నేను నా జీవితం వేరు సారు, ఐ డోంట్ వాంట్ గో బ్యాక్ అగైన్. నేను ఒక స్టార్ని అయ్యాను కాబట్టి నేను తమరితో నేను సినిమా తీసా. నా జన్మజన్మలా మీ రుణం నేను తీర్చుకోలేను నేను. అలాంటిది మీరే నన్ను పీపుల్ స్టార్ అని మళ్ళీ మీరే చిన్నతారంటే అది ధర్మం కాదు గురుగారు. ఎస్, నేను ఇప్పుడు ఎవరికి తక్కువ కాదు, ఐఎమ్ ఏ స్టార్, పీపుల్ స్టార్. ఎవరు ఉనికి వాళ్ళకి ఇంపార్టెంట్ కదండి. ఆ దశలో నేను ఏంటంటే ఒక రావణాసురులాగా, దుర్యోధనులాగా, ఎన్టీ రామారావు గారులాగా ఆత్మాభిమానం మోసపడు కదా, అలా నేను చెప్పాను. ఆయన యాక్సెప్ట్ చేశారు. చేసి నా మీద ఎటువంటి ఇది లేదండి. మరి అదే ప్రేమ, అదే వాత్సల్యం, మహానుభావుడు అదే ఆదరణ, స్టిల్ గోయింగ్ అనండి. దట్ ఇస్ మై గురు. మీరు మొదటిసారి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమి ఎన్టీఆర్ది, ఏఎన్ఆర్ది చేసి చూపించామన్నారు కదా వాళ్ళ పాత్రలో? రామారావుకి నాగేశ్వరరావు చూపించలేదు గురారు. కాదు, వాళ్ళకి కాదు, మీరందరూ చూపించుకోండి. ఏది ఒకటి చూపించండి, ఎన్టీఆర్ లాగా ఏం చేశారు వాళ్ళకి చూసి. గురుజీ ఇంకా అది చేయాలంటే గురుజీ బీభత్సంగా ఉంటుంది గురుజీ. పర్లేదు, బీభత్సం దండం పెడతాండి. కాదు, బీభత్స రసం పండించండి. కాదు, ఎన్టీఆర్ లాగా మీరు ఎలా చేశారో చూడాలి. ఏమంటారు ఇలా వస్తుంది గురుజీ మొదలు. అదే నాగేశ్వరరావు లత లైక్ దట్ అండి. ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుంది మన అహంకారంతో పాటు అహంభావం. ఏమంటాం లైక్ దట్ గురారు. చాలా వదిలేండి గురారు. మిమిక్రీ కూడా వచ్చా? ఇదే చిన్న పిచ్చి. మీరు వాయిస్ ఇమిటేట్ చేసేయటం అలా ఫీల్ అయిపోయామండి. అక్కిన నాగేశ్వరరావు మీరు నమ్మరండి. ఎవరి కోసం సరిగ్గా మొత్తం చెప్పిన మీకు గేదెలు, పక్షులు మొత్తం అయ్యే నా మొత్తం ఆడియన్స్ కున్నారు. కొండలు, కోనలు, నదులు ఉండండి. ఎవరి కోసం మొత్తం మామూలు కదండి. అలాగా అయితే మీకు ఒక విషయం చెప్పాలి. మీకు నేను అక్కిన నాగేశ్వరరావు ఫ్యాన్ని. ఓకే, విభత్సంగా ఆ బిఏ రోజుల్లో చదువుకునే రోజుల్లో మీ మెంటాలిటీకి ఆయన పోషించిన పాత్రలకి అసలు ఏం మ్యాచ్ అవ్వదు కదా. ఎంత ఫ్యాన్ అయ్యారు మీరు? వినండి సార్, చెప్పాను మీకు, నేను పాడబోయే భారతీయులు చూసి ముందు బేపచ్చగా అయిపోయానని. ఇప్పుడు అభిమానం ఎప్పుడు ఎలా పుడుతుందో చెప్పలేమండి. దట్టు ఇప్పుడు రామారావు గారు, రామారావు గారు మహానుభావుడు, ప్రపంచంలో అంత మహానుడు మనం చూడలేమండి, అన్ని రకాల చేసిన మహానుభావుడిని. అయితే రామారావు వేషాలు ఎంత ఉద్రేకంగా, ఎంత ఉత్తేజంగా, ఎంత ఆవేశపూరితంగా ఉంటాయో, నాగేశ్వరరావు వేషాలు ఒక మానసిక విశ్లేషణతో కూడుకొని గొప్ప డాక్టర్ అండి. నిజంగా ఒక భగ్న ప్రేమికులకు కానీ, నిరాశ నిస్పృహ లోని వాళ్ళకి కానీ అక్కడ నాగేశ్వరరావు మామూలు యాక్టర్ అండి, ఎంత గొప్ప యాక్టర్ సార్ అండి. సో అలాగే మహానటులు ఇద్దరు మనకి. ఆ దశలో అయితే నేను నాగేశ్వర ఫ్యాన్ అండి. సో నాగేశ్వర ఫ్యాన్స్ అందరూ రామారావు సినిమా ఫెయిల్ అవ్వని కోరుకునేవాళ్ళం. రెండు చూసేవాళ్ళు కూడా ఇది బాగుంటే మాకు ఆనందం, అది ఫెయిల్ అయితే దీని ఏమో తెప్పింది శాడిజం, ఫెనటిజం. ఆ వయసు కదా గురుజీ, కుర్రోళం కదా గురుజీ. ఇలాంటి దశలో ఈ బిలీమి సార్ మంచి మనసులో మళ్ళీ చూసాం గురుగారు. అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణ దేవరాయ అని నాగేశ్వర పాడుతుంటే గురుజీ ఓ మేము కూడా క్లాస్. ఆదు సుబ్బారావు ది గ్రేట్ డైరెక్టర్. విజయనగర సామ్రాజ్యాన్ని మీద ఆయన రామారావు గారు శ్రీకృష్ణ దేవరాయ గెటప్ తోని ఇలాగనేది సూపర్ ఇంప్రూవ్ చేశారు. దెబ్బకి మీరు నమ్ముతారు సారు, ఒళ్ళు కక్కుపడిపోయి అమ్మ బాబు మహానుభావుడు ఏంది రామారావు
ఈ మహానుభావుని తిడుతున్నాం, ఈ మహానుభావుని విమర్శిస్తున్నాం, చిట్ట ఫ్రెండ్స్ ఉండకూడదు అని కళ్ళు తెరిచింది సార్. ఓకే, జ్ఞానోదయం అయింది. అవుతుంది, జ్ఞానేదో అవుతుంది గురారు. అయ్యే దశలో మళ్ళీ పెద్దాపురం నేను చదువుతున్న కాలేజీలో వీరపాండ్య కట్టబ్రహ్మణ్ వచ్చిందండి, శివాజీ గణేశన్ గారి సినిమా. ఏనాడైనా నీరు పోసావా నారు పోసావా మీకు తెలిసేదా, లైన్ ఆఫ్ ఇండియా కదండి యాక్టింగ్. ఆ చేస్తున్నప్పుడు ఇంకా నేను బెంచ్కి నేలకి వెళ్ళడం నాకు అలవాటు అండి. లేచి క్లాప్స్ కొట్టేసే గురుగారు. కొట్టేసిన తర్వాత గురుగారు, అయ్యి బాబోయ్ ప్రపంచంలో ఎందరు మహానటులు ఉన్నారు, నటినట్టున్నారు, కాబట్టి ఒకళ్ళే గొప్ప అని కూడా చాలా బుద్ధి తక్కువ అని ఒక జ్ఞానోదయం అయింది గురించి. ఫెనటిజం పోయింది, బట్ స్టిల్ ఐఎమ్ ఏఎన్ఆర్ ఫ్యాన్. అదేలేండి. ఎస్. సో మొత్తానికి శివాజీ గణేశన్ బాగా ప్రేరేపించండి. బాగా గురుగారు. రామారావు గారు, నాగేశ్వరరావు, శివాజీ వీరపాండ్య కట్టబ్రహ్మణ క్యారెక్టర్ బీభత్సం, రెవెలెంట్ క్యారెక్టర్ కదా, బీభత్సం అండి. సో ఎందరో మహానుభావులు, అందుకే బీభత్స రసం ఎక్కువ పోషిస్తుంటారు. ఒక బీభత్సం రసం ఉంది సార్. నా సినిమాలు మీరు సెంటిమెంట్ సినిమా చూడాల, నా ఎర్రసేన చూసారా మీరు, మా గురుగారు ఓరేక్ష చూసారా, ఏమున్నదక్కో ఏమున్నదక్కా ముళ్ళె సర్దురుకున్న వెళ్ళిపోతా ఉన్నా ఈ ఊళ్ళో నాకింకా ఏమున్నదక్కో ఏమున్నదక్కో అంటే జనం ఎంత ఏడ్చారండి. లేడీస్ మాతలు అయితే వచ్చి హారతలు పట్టారు సార్, నాకు మీరు నమ్ముతారా. ఎన్టీ రామారావు పోతులు వీర బ్రహ్మేంద్ర సినిమాలాగా ఎర్ర సైన్యం సినిమాకి వచ్చి టికెట్ దొరకకపోతే అక్కడ పడుకొని మనం వండుకొని మొన్నటి చూసి నాకు హారతలు బట్టి బొట్లు పెట్టిన మాతలు అండి. మరి అన్ని సినిమాలు తీశారు. అలాగే మీకు ఒరే రిక్షలో మా గురుగారు గొప్ప ఇచ్చారు మహానుభావుడిన. మల్ల తీగకు పందిరి ఓలే మస్క చీకటిలో వెన్నెల ఓలే నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోబుట్టు రుణం తీర్చుకుంటేనే చెల్లెమ్మ. గద్దర నీవు రాశాడు, వంద మా సినిమా సేమ్ పాడాడు. మా గురువారు ఏం తీశారు, నేను యాక్ట్ చేశా. సో సెంటిమెంట్ నేను పండిస్తాను కాబట్టే ఆ మహాతాలు ఇంకా దయదలుస్తున్నారు కాబట్టే జనం దయదలుస్తున్నారు కాబట్టి ఇంత బాగా ఇన్నాళ్ళు బట్టి తీసుకుంటూ వస్తున్నానండి. కాబట్టి నాలో అన్ని రసాలు ఉంటాయి. రాధాకృష్ణ గారు మీరు అన్నిసార్లు బీభత్సం మాత్రం అనకండి. ఐఎమ్ సో లవబుల్ పర్సన్ సార్, ప్లీజ్ చెప్పండి. కానీ నారాయణమూర్తి ఒక ప్రేమ సన్నివేశంలో యాక్ట్ చేస్తే చూడాలని ఉంది. మీకు ఇలా చాలా మంది అంటున్నారండి, ప్రేమ అంటే చాలా ఇష్టం కదా గురుజీ. ప్రేమ కాదు, ఒకసారి నటించి చూపించండి. నన్ను హీరోయిన్ అనుకోండి, మీరు ఎలా అనుకుంటారు, నేను మీరంతా ఊహించుకుని చేసేదే కదా. ఆ సమస్య లేదు అసలు, నేను ఎలా ఊహించుకోను. నా పక్కన మీరు ఏ హీరోయిన్ పెట్టుకుంటే అప్పుడు యాక్ట్ చేస్తా. ఇప్పుడు హీరోయిన్ తేవాలా, కృష్ణో అనుష్కనో ఎవరో హీరోయిన్ పెట్టరండి, అప్పుడు యాక్ట్ చేస్తా. మీతో యాక్ట్ చేస్తానండి, సమస్య లేదు. ఊహించుకుంటారు కదా సినిమాల్లో. నేను యాక్ట్ చేయను సార్, మీరు హీరోయిన్ పెట్టుకుంటే అప్పుడు యాక్ట్ చేస్తా. అంతేనా? నాకు ఇప్పటికీ మీరు నమ్మండి, మోగ మనసులో అక్కినేని నాగేశ్వరరావు గారు లాగా చేయగలం సార్ యాక్షన్. అలాంటి సినిమా, లవబుల్ సినిమా. తట్టుకోగలరా? ఈ ముద్రలో నుంచి ఆ ముద్రలోకి వెళ్తే జనం తట్టుకోగలరా? ఇప్పుడు ముద్రే వంతులు ఒక ఇమేజ్ రావడం అనేది ఒక అదృష్టం అండి. ఆ చట్టం నుంచి అలా వెళితే మనం వెళ్ళామనుకుంటున్నాడు, అది నిజంగా మెప్పించినాడు, సినిమా గొప్పగా తీసినాడు, అన్నీ కుదిరినాడు, ప్రజలు గొప్పవాడు, దేనిని ఆదరిస్తారు గురుగారు. ఓకే, ఇన్ని సినిమాలు తీశారు, అన్ని చాలా వరకు ఇట్లు. అవును సార్, కొన్ని పట్లు ఉన్నాయి. అవునండి. అసలు ఏమన్నా ఇంతకే మీకు ఇప్పటికీ మీరు రోడ్ల నెంబర్ తిరుగుతూ కనపడతారు. అవునండి. ఏదో ఆటోలో బస్సు ఉంటారు, ఒక్కోసారి కాళ్ళకి చెప్పులు కూడా సరిగ్గా ఉండవు. ఎలా, ఎందుకు అట్లా జరుగుతుంది? ఇంత వచ్చిన డబ్బు ఏం చేస్తారు అసలు మీరు? గురుజీ మీరు అన్నట్టు నాకు చాలా ఇష్టం ఉన్నాయండి. నాకు డబ్బులు వచ్చినప్పుడు నేను తిన్నాను, మంచి పనులు చేశా. ఏంటి నేను అడగద్దు మీరు. ఏంటి మంచి పనులు అంటే? విద్యకి వైద్యకి ఎంత ఖర్చు పెడతారు? ఎంతో కొంత, అది మీరు అడగొద్దు అని చెప్తున్నా. మీతో చేశా, మీరు అన్నారుగా, మీరు మళ్ళీ ఫట్లు ఉన్నాయన్నారుగా. హిట్లు అయినప్పుడు ఎప్పుడైతే బాగుందో నా పరిస్థితి, ఏనాడైతే దండోరా, ఎర్రసైన్యం, చేమందండ లాంటి సినిమాలు బీభత్సంగా ఆడడం మొదలెట్టు, ఇండస్ట్రీలో చాలా మంది ఇలాంటి సినిమాలు వచ్చాయండి, తీసారండి. అక్కడి నుంచి మొనాటిని వచ్చింది సార్. విప్లవం నా సొత్తు కాదు, ఎవరు పడితే వాళ్ళు ఇష్టం తీస్తారు సినిమా. మా ఓ మహానుభావుడు ఏమంటండి, 1000 పుష్పాలు ఎక్సెప్ట్ చేయాలంటే. సో అనేక సినిమాలు ఇలాంటివి వచ్చాయండి. అక్కడి నుంచి మీకు మొనాటిని వచ్చింది గురించి. వాళ్ళు మళ్ళీ మానేశారు. ఆ మొనాటిని తెచ్చినప్పుడు మీకు తెలుసు, క్రమక్షీణోపాంతర సూత్రం అప్లై చేయాలి మీరు. ఓ యాపిల్ పండు ముందు చాలా బాగుంటుంది, నెక్స్ట్ కొంచెం ముత్తుంది, నెక్స్ట్ ఇంకా ముత్తది గురారు. ఆ దశకు వచ్చిన తర్వాత నేను ఫట్ అయ్యాను గురారు. 2-3 సినిమాలు అట్రఫలాప్లు అయ్యాను. అట్రఫలాప్లు అయిన తర్వాత అప్పులు ఇంకా బీభత్సంగా ఉన్నాయి గురారు. తర్వాత మళ్ళా మొనాటిని వచ్చిన యాపిల్ పండులే. దాని మొనాటిని లేకుండా మళ్ళీ దిగడితే మళ్ళీ మనం నిలబడతామండి. ఆ దశలో మళ్ళీ నాకు ఊరు మన దగ్గర రీబర్త్ వచ్చింది గురించి, వేగు చుక్కలు, మొన్న వేరే తెలంగాణ, ఇలా పాస్ అవ్వకుంటూ వస్తున్నా కానీ ఇంకా హిట్లు అలా పాస్ అయితే ఇప్పుడు హిట్ వస్తే నా అప్పులు తీరిపోతే గురుగారు. అయితే హిట్లు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా అప్పులు ఏం గురించి అప్పులు ఏమాత్రం ఉన్నాయి? 4 కోట్లు ఉన్నాయి సార్.
అంటే ఎందరో మహానుభావులు నాకు సహకారం చేశారండి. ఆ మహానుభావులు అందరికీ వందనం అండి. వెన్ యువర్ ఇంటెన్షన్ ఇస్ గుడ్, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ అంటే లేను మా సైడ్. సో మై ఇంటెన్షన్ టు క్లియర్ మై జ్యూస్. సో అంతకంటే ఎక్కువ విద్యా వైద్యానికి అంతకుముందు అయిపోయింది ఆ టాపిక్ అఫిగురుద్ది గురించి. నా ఇంటెన్షన్ అలా టు క్లియర్ మై జ్యూస్. భగవంతుడా నాకు మంచి టీ, మంచి ఆరోగ్యం, నాకు మంచి ఇట్లు ఇస్తే నా అప్పులు తీర్చేయాలి, నేను ప్రశాంతంగా ఉండాలి. అప్పు లేనోడు రాజుగురారు. ఐ మస్ట్ లేవ్. సో ఎప్పుడు నాను అప్పులు తీర్చేస్తానా, ఎప్పుడు నేను ప్రశాంతంగా చూస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే జనం దయవల్ల మళ్ళీ నేను పాస్ అవుతూ జనం నోడలు నాంతున్నాను కాబట్టి, జనం నన్ను ఆదరిస్తున్నారు కాబట్టి, అదే నాకు మెయిన్ ఆదరణ కాబట్టి నాకు డెఫినెట్ ఇట్లు వస్తాయి, నా అప్పులు తీరుస్తా, నేను ప్రశాంతంగా హ్యాపీగా ఉంటాను. అదే మీ మీద ప్రధానమైన విమర్శ, అప్పు తీసుకుని తొందరగా రీపే చేయరని. చెప్పాను మీకు, నేను ఎప్పుడు హిట్ వస్తుందో అప్పుడు పాస్ అవుతున్నాను మీకు. నేను నాకు వేరే ఆస్తుపస్తులు లేవు. ఎప్పుడు హిట్ వస్తుందా, ఎప్పుడు ఇట్లు వస్తే ఎప్పుడు అప్పులు తీర్చేయాలని నాకు ఉందండి. కాబట్టి మీరు అన్నట్టు తొందరగా తీర్చాలనే విమర్శ ఉన్నది జోన్ గురించి, అది కూడా కరెక్ట్ కాదు. నేను మంచి పీక్లో ఉన్నప్పుడు అప్పు తీసుకొని ఫట్ ఇచ్చుకోండి, ఇంటికి ఇచ్చుకోండి. పీక్లో ఉన్నప్పుడు అదే ఇప్పుడు నాకు హిట్ లేదు కాబట్టి వెళ్ళి మాత్రం దండం పెడుతున్నా. ఎలాగా సార్ నేను మీకు బాకీ పడిపోయాను. ఆర్టిస్టులు కూడా డ్యూ ఉన్నారా మీరు? లేదండి, నెవర్ నెవర్. కొంతమంది ఆర్టిస్టులు కూడా డ్యూ ఉన్నారు. అది నాన్ సెన్స్, అది నాన్ సెన్స్. ఓకే, అది నాన్ సెన్స్. నా సినిమాలో ఆర్టిస్టులు ఎవరు ఉంటారండి? చిన్న చిన్న ఉంటారు కదా. చిన్న చిన్న అనకండి, ఎవరు చిన్న ఎవరు పెద్ద, ఎవరు స్పాట్లో నాకు దొరుకుతారో, ఎవరు మట్టిలో మనకుంటే వాళ్ళని ఆర్టిస్ట్. మట్టిలో మానికెళ్ళి. ఎస్. కాబట్టి వాళ్ళకి నా ఇష్టం వచ్చినట్టు నాకు దూసం ఇస్తాను, తమ్ముళ్ళు అంటాను, లేకపోతే ఏమనంటాను, వాళ్ళ ఇష్టం. మా ముందు నాకు వేషం ఇవ్వమంటారు, అవన్నీ అలా ఉంచాడు. కాబట్టి నేను ఏ ఆర్టిస్ట్కి ఎవరికి డ్యూ అనేది లేదు. నేను అప్పుపడదలా ఎవరైతే నాకు హెల్ప్ చేశారో భారీ మొత్తాల్లో వారికి, నా స్నేహితులకి, నా శ్రేయబులకి వాళ్ళకి అప్పడ్డా. ఫ్రాంక్గా చెప్పాను, వాళ్ళు ఏమీ ఫీల్ అవ్వట్లేదు. కొంతమంది మాత్రం ఎక్స్ట్రాలు మాడతారు ఇలాగా, అలాగని ఆర్టిస్ట్కి అప్పుడు నాన్ సెన్స్ వదిలేండి. ఓకే, వదిలేస్తలే. ట్రూత్ మాడతాను. ఇది చూసిన తర్వాత ఎవరైనా అడిగితే కనుక వాళ్ళు వచ్చి అడగనివ్వండి. నాకు భయం ఏంటండి, నాకు భయం ఏంటి, అప్పుడు చూద్దాం. నాకు భయం ఏంటి, లెట్ దెమ్ కమ్ అండ్ ఆస్క్. ఇప్పుడు తీసుకోండి, ఉదాహరణ చెప్తున్నాను మీకు, మీతో మాడుతున్నా. మీరు రాధాకృష్ణమూర్తి గారు ఏబిఎన్కి మీరు ప్రొపరేటర్, ఆంధ్రజ్యోతి కూడా మీరే ప్రొపరేటరు. నేను ఆంధ్రజ్యోతికి అప్పడుకున్నా, అయినా సరే నాకు హెల్ప్ చేస్తున్నారు. మళ్ళీ యాడ్ డేస్ పెడుతున్నారు, వార్తకు అప్పడిపోయి ఉన్నా. ఏమండి అలా పేపర్ కప్పున్నా, నాకు ఫైనాన్షియల్ మహానుభావులు కప్పున్నా, ఇంకా చాలా మంది కప్పున్నా, అయినా తీరుస్తా. కాబట్టి ఎన్నో ఒక యాక్టర్స్కి అప్పు అనేది నాన్ సెన్స్. అది